హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చక్రపానాలండి. టేస్ట్ అయితే భలే ఉంటాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. అంత బావుంటాయండి టేస్ట్ కరకరలాడుతూ. పిండి కలిపెట్టుకుంటే కనుక పావుగంటలోపే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటి ఎయిర్ కంటైనర్‌లో గనుక స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని, అలానే మీ కారానికి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో కారం, అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో వాము కూడా యాడ్ చేసుకొని, ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, బాగా మరుగుతున్న ఆయిలు 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి చక్కెర బనాలనేది చాలా క్రిస్పీగా ఉంటాయండి. కమ్మగా బావుంటుంది టేస్ట్. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, తర్వాత చేత్తో కలుపుకొని ఇలా ఉండ ఫార్మ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉండ ఫార్మ్ అవ్వకపోతే ఇంకొక 2 స్పూన్స్ మరుగుతున్న ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల చక్కెర బనాలనేది చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత ఒక 5 నిమిషాలైనా పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇంత స్మూత్‌గా ఉండాలి. తర్వాత ఇలా చిన్ని చిన్ని ముద్దల్లాగా తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కొంచెం ఎక్కువగానే జల్లుకోవాలండి. అప్పుడే మనం కట్ చేసుకున్న పీసెస్ అంటుకోకుండా ఉంటాయి. చపాతీ అనింది మరీ లావుగా ఉండకూడదు. అలానే మరీ సన్నగా ఉండకూడదు. మీడియంకి కొంచెం తక్కువలో ఉండాలి. తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. పీసెస్‌లా కట్ చేసుకున్న తర్వాత ఇలా చాక్‌తో వీడియోలో చూపిస్తున్న విధంగా జరుపుకున్నట్లయితే పీసెస్ అనేది ఫ్లోర్‌కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. పిండి తక్కువ వేసి మీరు చపాతీలాగా ప్రిపేర్ చేస్తే పీసెస్ అన్నీ అంటుకుపోతాయండి. కాబట్టి కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటూ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి. ఆయిల్ మరిగే టైంకి ప్లేట్లో ఉన్న ఈ చక్రబనాలు అంటుకుపోయినట్టు అనిపిస్తే కనుక ఏం పర్వాలేదండి. అవి బాగా మరుగుతున్న ఆయిల్లోనే యాడ్ చేస్తాం కదా! కొంతసేపటికి అవి విడిపోతాయి. చక్రబనాలు వేసిన వెంటనే కదిపేయకుండా అవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా స్పూన్‌తో కదుపుకుంటే ఈజీగా విడిపోతాయి. ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపలనింది సరిగా ఉడకదండి. చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా ఉండవు. ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండవు. ఆయిల్ మరగకుండా కనుక వీటిని వేసేస్తే ఒకవేళ అవి అంటుకుపోయి ఉంటే కనుక అలాగే ఉండిపోతాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటుంది. టేస్ట్ అస్సలు బావుండదు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటా ఉండాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. వీడియోలో కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుందండి. ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది వచ్చేస్తాయి. అంతేనండి. రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే చక్రబనాలు. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే మనకి 20 నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి నచ్చిందా మీకు ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.